రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను అడ్డం పెట్టుకుని భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంది. దశాబ్దాల తరబడి ఇదే జరుగుతుంది. కొంతమేరకు పాశ్చాత్య సమాజం కూడా వాళ్ళ ప్రభావానికి లోనైందని చెప్పొచ్చు. అటువంటిది ఇవాళ భారత్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న పాకిస్తానే ఇరకాటంలో పడింది. అదే కాశ్మీర్ అంశంపై ఊహిస్తామా? అసలు ఇది ఎందుకు మొదలైంది? కాశ్మీరీలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎందుకు మారిపోయారు? ఒక్కసారి ఇన్ని దశాబ్దాలు లేనిది. నిజం చెప్పాలంటే దీనికి మోడీ కారణం. అంటే మీరు అనొచ్చు ఎలా కారణం అని. ఆయన ఏమి వాళ్ళతో సంప్రదింపులు జరపలేదు, వాళ్ళని మచ్చిక చేసుకోలేదు. కాకపోతే జమ్మూ కాశ్మీర్, మన జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీల యొక్క జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడ్డాయో చూపించాడు వాళ్ళకి. అభివృద్ధి అంటే ఏంటో చూపించాడు వాళ్ళకి. అవునా కదా? జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజ్ ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరికి. దేశంలో ఏకైక రాష్ట్రం, ప్రతి ఒక్కరికి ఉన్న రాష్ట్రం. అట్లానే జమ్మూ కాశ్మీర్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అక్కడ ఉన్నాయి. అట్లానే వైద్య సంస్థలు ఉన్నాయి, ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. ప్రజలకి ఉచిత రేషన్ ఇస్తున్నారు, పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు. అట్లానే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి అక్కడ. అసలు అదే మెరుగు మౌలిక సౌకర్యాలు చూసుకుంటే రోడ్లు అసలు ఎప్పుడూ లేని పద్ధతుల్లో మోడీ హయాంలో జమ్మూ కాశ్మీర్లో రోడ్లు కావచ్చు, టన్నెళ్ళు కావచ్చు, శ్రీనగర్కి డైరెక్ట్గా ట్రైన్ కనెక్షన్ కావచ్చు, వందే భారత్ రైళ్లు కావచ్చు. అసలు అవన్నీ చూసిన తర్వాత మరి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది? సహజం కదా. తోటి కాశ్మీరీలు భారత్లో ఎలా ఉన్నారు, పాకిస్తాన్లో ఎలా ఉన్నారు, ఇది ప్రధానంగా వాళ్ళకి ఇచ్చేసింది. ఏమైందంటే పీఓకేల పరిస్థితి ఏంటి? గోధుమ ధరలు ఆకాశానికి వెళ్ళినాయి. దానికోసం ఆందోళనలు. వాళ్ళ దగ్గర నుంచే కరెంటు దేశం మొత్తానికి సప్లై చేస్తారు, కానీ వాళ్ళ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. దానికోసం ఆందోళనలు. మౌలిక సౌకర్యాల గురించి అసలు చెప్పాల్సిన పని లేదు. అసలు ఇటుపక్క కాశ్మీర్కి అటుపక్క కాశ్మీర్కి అసలు ఎక్కడ పొంతన లేదు. విద్యా సంస్థలు ఎప్పటియో విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి, ప్రతిష్టాత్మక సంస్థలేమి అక్కడ లేవు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా పోల్చి చూసుకోవటం. ఒకనాడంటే వేరు, ఇవాళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అంతా అవైలబుల్గా ఉంది కదా. మోడీ కాశ్మీర్లో చేసిన అభివృద్ధిని పీఓకేలో ఉన్న కాశ్మీరీలు చూశారు. వాళ్ళు అది కూడా అడగట్లేదు. వాళ్ళకున్న పద్ధతిలో మన కాశ్మీర్లో ఉన్న పద్ధతుల్లో కావాలని కూడా అడగట్లేదు. కనీసం ఇంకా అడిగారు, గోధుమ సబ్సిడీ ఇవ్వండి బాబు, మా దగ్గర నుంచి కరెంటు తీసుకెళ్తున్నారు, కరెంటు ఛార్జీలు తగ్గించండి బాబు అని అడిగితే దానికి పెద్ద ఆందోళన చేయాల్సి వచ్చింది. ఆందోళన చేస్తే ఏం చేశారు చివరికి? వాళ్ళకు దానికోసం అని చెప్పి ఎప్పుడూ లేని పద్ధతిలో 2023లో 3 సంవత్సరాల క్రితం ఒక గ్రాస్ రూట్స్ మూమెంట్, ఏదో రాజకీయ నాయకులు తీసుకొచ్చింది కాదు ఇది, జాక్ అనే పేరుతోటి, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పేరుతోటి మొదలుపెట్టారు. ఉధృతమైంది, ప్రజలందరికీ వెళ్ళింది ఈ మెసేజ్. చివరికి తప్పని పరిస్థితుల్లో 2025 అక్టోబర్ 4వ తేదీన వాళ్ళతో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. తెలిసిందే, పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరినైనా మోసం చేయగలదు. ఒప్పందం అమలు చేయటానికి కాదు, ఉద్యమాన్ని వాయిదా వేయటానికి ఒప్పందం చేసుకుంది. అది తేడా. కాక ఏమనుకుంది, ఆ తర్వాత దీన్ని ఏదో విధంగా చల్లార్చొచ్చు అనుకుంది. జరిగింది అది, వాస్తవం, ఇది జరిగింది అది. కానీ అది చల్లారకపోగా ముదిరిపోతా ఉంది రోజు రోజుకి.
నిజం చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక డిమాండ్లు కాదండి వాళ్ళు అడుగుతుంది, రాజకీయ ఉద్యమంలాగా మారిపోయింది, అది పోరాటంలాగా మారింది, రాజకీయ పోరాటంలాగా. వాళ్ళు ఇవాళ ఏమడుగుతున్నారు వాళ్ళు, మాకు మా స్వయం పరిపాలన, మీరెవరు మా మీద పరిపాలన చేయటానికి, మాకు మేము పరిపాలన చేసుకుంటామని చెప్పి అడుగుతున్నారు, రాజకీయ హక్కులు అడుగుతున్నారు. అట్లానే ఎన్నో సంస్కరణలు డిమాండ్ చేశారు. ఇది వాళ్ళు మారినటువంటి పరిస్థితి, ఒప్పందం తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఇవి. దీనికి ప్రతిగా ఏం చేసింది పాకిస్తాను, అరెస్టులు చేసింది, కాల్పులు చేసింది, తర్వాత నిషేధాజ్ఞలు సెక్షన్ 144 విధించింది, ఇంటర్నెట్ మొబైల్ సర్వీసులు నిలిపేసింది. అయినా నిరసనలు ఆగలేదు, మరింత ఉధృతంగా జరుగుతున్నాయి. దీన్ని చివరికి ఈ జూన్కి వచ్చేటప్పటికి ఎంత ఉధృతమైపోయిందంటే అది దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు అయిపోయింది. విపరీతంగా తీసుకొచ్చారు బయట నుంచి భద్రతా దళాలని, 14,000 తీసుకొచ్చారు అప్పుడు అదనంగా అక్కడ ఉన్న వాళ్ళు కాక. అయినా కంట్రోల్ చేయలే. ఒక విధంగా పీఓకే ఓపెన్ జైలు అయిపోయింది, ఓపెన్ జైలు చేశారు దాన్ని. అయినా ఆపలేకపోయారండి వాళ్ళు. దానికి ఈయన ఏం చేయాలో తెలియక అసలు ఈ జాక్ నిషేధించారు, ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. నిషేధించాలంటే ఏదో ఒకటి బ్రాండ్ చేయాలి కదా, ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దాన్ని నిషేధించారు. దీని నాయకుడు ఉమర్ నాజీర్ కాశ్మీరీ అనే ఆయన్ని జూన్ 6-7 తేదీల మధ్య చంపేయడానికి ప్రయత్నం చేశారు, దాడి చేసి. లక్కీగా ఆయన బతికి బయటపడ్డాడు. కానీ ఆయన సహాయకుడు షాజాబ్ హబీబ్ అనే అతను చనిపోయాడు. దానికి నిరసనలుగా రావలకోటలో జూన్ 6-7 విపరీతంగా జరిగినాయి. అక్కడ నుంచి మొదలైందండి, మామూలు ఉద్యమం కాదు ఇది. అసలు ప్రతి ఒక్కరు, ఇంట్లో మహిళలు, పిల్లలు, ప్రతి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వీధులకు వచ్చి నిరసన చేయడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడ దాకంటే జూన్ 8, జూన్లో నేను చెప్పేది ఇప్పుడు కాదు, ఈ నెల కాదు, జూన్ 8, 9 ముజఫరాబాద్కి లాంగ్ మార్చ్ పెట్టారు. అందుకనే వాడు జూన్ 5నే జాక్ని నిషేధించి ఆపాలని చూశారు. అయినా ఆగలేదండి. ఆ పీఓకేలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి జనం మొబలైజ్ అవ్వటం మొదలుపెట్టాడు. అప్పుడు సెక్షన్ 144 పెట్టాడు. మొత్తం మీద నానా హంగామా చేసి దాన్ని ఎట్టకొట్ట బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది ఒక పీఓకేలో ఆగల ఈసారి లండన్కి పాకింది, యూకేలో నిరసనలు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా జూన్లో జరిగింది. ఇక జూలై వచ్చేసరికి అసలు అది ఆగుతుంది అనుకున్నారు. ఈ రోజుకి రావల్కోట్ జిల్లాలో 6 సిట్టింగ్ ధర్నాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి, 24/7. కాబట్టి ఎక్కడా అది డైల్యూట్ అయినటువంటి అవకాశమే కనపడలా. ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నేను ఇందాక చెప్పింది జూన్ అయితే, జూలైకి వచ్చేటప్పటికి ఈ ఉమర్ నాజీర్ కాశ్మీరీ అనే ఆయన జస్ట్ 3 రోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు, బాయ్కాట్ జూలై 27 ఎలక్షన్స్. అంటే జూలై 27వ తేదీ పీఓకేకి నామమాత్రపు ఎన్నికలు పెట్టాలని చెప్పి చూస్తుంది. వీళ్ళు ఏమంటారంటే 12 సీట్లు మీ గుప్పెట్లో పెట్టుకొని పీఓకేలో లేని చోట 12 సీట్లు ఇచ్చి మీరు పరోక్షంగా మా మీద పెత్తనం చలాయని చూస్తున్నారు, కాబట్టి ఆ 12 సీట్లు రద్దు చేయమంటున్నారు. వాళ్ళు రద్దు చేయకపోగా ఈ పరిస్థితుల్లో ఎన్నికలేంటి, కాబట్టి మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్పి పిలిపించారు. ఇంకొక అడుగు ముందుకే సర్దార్ అమన్ ఖాన్ అనే అతను, అసలు మీరు మాకు ఫుడ్స్, మెడిసిన్స్ అన్నీ ఆపేశారు, మరి ఇప్పుడు మేము ఎట్లా, మాకు ఆహారం లేకపోతే ఎట్లా, మందులు లేకపోతే ఎట్లా, మేము కనుక మీరు ఇట్లానే ఆపేటట్టయితే పక్కనున్న మా పొరుగు కాశ్మీరీలు జమ్మూ కాశ్మీర్ నుంచి తెచ్చుకుంటామని చెప్పి పిలిపించాడు. 2 రోజుల క్రితం ఇంకో పిలుపు కూడా ఇచ్చాడు, భారత్కు పిలిపించాడు, మమ్మల్ని ఆదుకోండి అని. చూడండి అసలు ఎంతటి పరిణామాలు. వీళ్ళు అసలు బేసికల్లీ భారత్ వ్యతిరేకులు. అంటే ఇన్నాళ్ళ నుంచి పాకిస్తాన్ ఏం చెప్పింది వీళ్ళకి, మీది మాది ఇస్లాం, కాబట్టి మీరు మనందరం ఒకటే అని చెప్తే నమ్మారు ఇన్నాళ్ళ నుంచి. అటువంటి వ్యక్తులు ఇవాళ పాకిస్తాన్కు వ్యతిరేకంగా, భారత్కి అనుకూలంగా
మరి మనల్ని అడిగారంటే అప్పీల్ చేశారంటే అర్థం ఏంటి? సర్దార్ అమాన్ ఖాన్ అనే అతను. సరే, ఇది ఈ దావానలో ఇట్లా ఉంటే దీని కింద చెప్పాను కదా, ప్రవాసీ కాశ్మీరీలు ఈ మీర్పూరు, ప్రధానంగా మీర్పూర్ నుంచి ఎక్స్ ఆర్మీ పీపుల్ లండన్లో ఇంగ్లాండ్ మొత్తం మీద విపరీతంగా ఉన్నారండి. వీళ్ళే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేసేవాళ్ళు లండన్లో ఇన్నాళ్ళ నుంచి. వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక్క ఇంగ్లాండ్లోనే కాదు, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఇంకా ఇట్లా అన్ని చోట్ల కూడా నినాదాలు, నిరసన ప్రదర్శనలు చేయటం కాదు, అసలు ఇంగ్లాండ్లో అయితే ఒక చోట కాదు, లండన్, మాంచెస్టర్, బ్రాడ్ఫోర్డ్, బర్మింగ్హామ్ అన్ని చోట్ల కూడా వీధుల్లోకి వచ్చేసి ఏం చేస్తున్నారు తెలుసా? పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 6వ తారీఖు మొన్న వింటే ఆశ్చర్యపోతారు, పార్లమెంట్ స్క్వేర్ నుంచి పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్కి వీళ్ళందరూ ప్రవాసీ కాశ్మీరులందరూ కలిసి ఓ పెద్ద నిరసన ప్రదర్శన చేశారు, లండన్ లాంగ్ మార్చ్ అనే పేరుతోటి. దీనికి బెలూచీలు జత కలిపారు, కేపీకేలోని ఫస్తూళ్ళు జత కలిపారు. చూడండి అసలు అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు పాకిస్తాన్ అంటే పంజాబ్ పాకిస్తాన్ ఒక్కటే, మిగతాది పాకిస్తాన్ కాదు ఇప్పుడు. సో వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒకటై అక్కడ నిరసన ప్రదర్శన చేయటం ఏంటి? 60 మంది బ్రిటిష్ ఎంపీల్ని మొబలైజ్ చేసి విదేశాంగ సెక్రటరీకి ఒక లేఖ ఇచ్చారు, మీరు పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పి. సరే, అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి తెలుసా, 48 గంటల డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఈ 6వ తారీఖు పిలుపుది. 48 అవర్స్ లోపల మీరు గనక సమస్యని సాల్వ్ చేయకపోయేటట్టయితే మేము ఏంటో చూపిస్తాం 9వ తారీఖు. తాడో పేడో తేల్చుకుంటాం మీతోటి. ఇది నిజం. ఇది 48 గంటలు అల్టిమేటం ఇచ్చారు పిఓకేలు. అంటే 9వ తారీఖు రేపు 9వ తారీఖు వాళ్ళు ఇంకో పిలుపు కూడా ఇచ్చారు ఐక్యరాజ్య సమితికి, ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కి, తర్వాత ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకి, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి, అందరికి కూడా 9వ తారీఖు మీరు పిఓకేకి రండి, మేము చెప్పేది నిజమో కాదో చూడండి, మమ్మల్ని పాకిస్తాన్ ఏ విధంగా హింసిస్తుందో చూడండి, మా పౌర హక్కుల్ని ఏ విధంగా హరించిందో మీరు చూడండి, కాబట్టి మీరందరూ ఇక్కడికి రావాలి 9వ తారీఖు. ఒకవైపు వీళ్ళకి పిలిపించారు, ఒకవైపు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రవాసీ కాశ్మీరులందరూ 9వ తారీఖు నిర్ణయిస్తున్నారు, వాళ్ళని కూడా రమ్మన్నారు 9వ తారీఖు ఇక్కడికి. అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. జూలై 27 ఎన్నికలు ఉండవట, మేము అటెండ్ కావు, బాయ్కాట్ చేస్తున్నాం. మరోవైపు భారత్లోనేమో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుపుకొని ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, ప్రభుత్వం ఇక్కడ వెళ్తా ఉంది. అక్కడేమో ఎన్నికలే బోటకం, మీరు అసలు మిమ్మల్ని మేము రికగ్నైజ్ చేయమని చెప్పి కాశ్మీరీలు నినదీస్తున్నారు పాకిస్తాన్లో. చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది? ఒకనాడు భారత్ని ఇదే పరిస్థితి, ఇరకాట పరిస్థితిలో పెట్టాలని పాకిస్తాన్ చూసింది, మన ఎన్నికల బోటకం అని చెప్పాలని చూసింది. 1988-89లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్, ఎన్సి నేషనల్ కాన్ఫరెన్స్, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళు కొమ్మక్కాయ రిగ్గింగ్ చేసిన దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు అసలు వాళ్ళు ఎన్నికలే మాకు వద్దంటున్నారు. అసలు పాకిస్తానే మమ్మల్ని అణిచివేస్తున్న దేశం అని చెప్తున్నారు. భారత్ని గురించి మాట్లాడట్లా, భారత్ని అభ్యర్థిస్తున్నారు సహాయం కోసం. ఎంత మార్పు! అసలు నేను చూస్తాను అనుకోలేదు నా హయాంలో. ఇది ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇదో పెద్ద గేమ్ చేంజర్. కాశ్మీరీ అంశంలో ఇదో పెద్ద ఆర్టికల్ 370 రద్దు ఎట్లా గేమ్ చేంజర్ అయిందో, ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ మీద తిరగబట్టం అనేది ఓ పెద్ద గేమ్ చేంజర్ కింద మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.